ఒక నాయకుడు రెండు చోట్ల పోటీ చేయొచ్చు గాని ఒక ఓటర్ రెండు ఓట్లు వేయొచ్చా? తప్పు అది చట్టవిరుద్ధం. కానీ ఈ ప్రాంతం దీనికి మినహాయింపు. కొట్టియా గ్రామాల సమూహం ఇది. ఇక్కడ ఏకంగా 21 గ్రామాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేస్తున్నారు. ఒకటి ఒడిశా రాష్ట్రానికైతే మరొకటి ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ స్థానిక ఎన్నికలు కూడా అలానే జరుగుతాయి మరి. అందుకే కొట్టియా గ్రామాలు ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నాయి. ఇంతకీ కొట్టియా ఎందుకు అంత ప్రత్యేకం? లెట్స్ ఫోకస్. ఒకరికి ఒకే ఓట్ అనేది ఇక్కడ సిద్ధాంతం కాదు. కూడదు అని ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం కూడా. ఒకవేళ వేసిన ఆ 2 ఓట్లు చెల్లవు. కానీ ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కథ వేరు. ఇక్కడున్న 21 గ్రామాలకు చెందిన దాదాపు 4000 మంది కంటే ఎక్కువ ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తున్నారు. అయితే ఒక రాష్ట్రంలో కాదు, ఏపీ ఒడిశాలకు ఏ ఎన్నికలు జరిగినా అందులో ఈ గ్రామాలు అటు ఇటు ఓట్లు వేసేస్తుంటాయి. ఇక ఆ గ్రామ ప్రజలతో ఓట్లు వేయించుకోవటానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా 2 రాష్ట్రాలు ఎప్పటి నుంచో పోటీ పడుతున్నాయి. ఆ మాట పక్కన పెడితే ఈ గ్రామాల ప్రజలకు భారత ఎన్నికల సంఘం కూడా ఆయా రాష్ట్రాల తరపున ఒక్కొక్కరికి రెండేసి ఓటర్ ఐడి కార్డులు ఇస్తున్నాయి. ఇక ఈ డబుల్ ఓటు హక్కుతో పాటు 2 రాష్ట్రాల నుండి ఈ ప్రజలకు అనేక ప్రభుత్వ పథకాలు కూడా అందుతున్నాయి. దీంతో ఇక్కడ గిరిజనులకు 2 రేషన్ కార్డులు, 2 పెన్షన్ కార్డులు, 2 ఓటర్ కార్డులు ఇలా అన్ని రెండేసుంటాయి. అలాగే 2 రాష్ట్రాల ప్రజా ప్రతినిధులను వీరు ఎన్నుకుంటూ చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాలను కొట్టియా గ్రామాలుగా పిలుస్తారు. ఇక్కడ దాదాపు 15,000 మంది నివసిస్తున్నారు. వీరిలో 4,000కు పైగా ఓటర్లున్నారు. వీరికి ఇటు ఆంధ్రాలోనూ అటు ఒడిశాలోనూ ఓటు హక్కుంది. భాష ప్రయుక్త ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించిన సమయంలో కొట్టియా గ్రామాల్లో సర్వే జరగలేదు. దీంతో ఈ గ్రామాలను ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. అయితే ఈ గ్రామాలు తమ పరిధిలో అంటే తమ పరిధిలో అని 2 రాష్ట్రాలు అప్పటి నుండి వాదిస్తూనే ఉన్నాయి. 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కూడా. కోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇక దశాబ్దాలుగా ముందుకు కదలని కొట్టియా కేసుపై 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఓ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొట్టియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జ్ అధ్యక్షతన 6 సభ్యుల కమిటీని వేసింది. అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, న్యాయవాదులున్నారు. కొట్టియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తరువాత 2006లో ఈ సమస్యను పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఇప్పటికీ ఈ పంచాయతీ తేలలేదు. కొట్టియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామాలు ఇంకొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34కు చేరిందని ఏపీ తరపున ఉన్న స్పెషల్ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారు. కొట్టియా, కురటిభద్ర, మడకార్, డోలియంబ తదితర గ్రామాలు ఒడిశాకు నేరెళ్ల వలస, ఎగువ చెంబి, దిగువ చెంబి, ధూళిభద్ర, మూలతాడి వలస, పగులు చెన్నేరు, పట్టు చెన్నేరులు, సొలిపిగూడ, సికపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటాయి. మిగిలిన కొన్ని గ్రామాలు 2 సరిహద్దులకు దాదాపు సమాన దూరంలో ఉంటాయి. దీంతో ఏ రాష్ట్రానికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశా రాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది. కొట్టియా గ్రామాల్లో ఏపీ రోడ్లు వేసినా వాటిపైన మళ్లీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం పాఠశాలలు కడుతుంటే ఒడిశా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తోంది. ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్ప తెలుగు భాషలో బోర్డులు కూడా అరుదుగానే కనిపిస్తాయి. అయితే 2 రాష్ట్రాల నుండి ప్రయోజనాలు అందుకుంటున్న కొట్టియా గ్రామాల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నారనే టాకుంది. అయితే ఇక్కడున్న ప్రజలు కూడా అదే పద్ధతిలో మాట్లాడతారు. తమను 2 రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చూసుకుంటున్నాయని అంటారు. అయితే ఏపీ ప్రభుత్వం పథకాల ద్వారా మాకు ఎక్కువ డబ్బులొస్తున్నాయని, ఒడిశా ప్రభుత్వం ద్వారా తక్కువ వస్తున్నప్పటికీ ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేయిస్తుందని, పనులు కల్పిస్తుందని చెప్తున్నారు. ఇటీవల ఏపీ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు ఒడిశా అధికారులు అడ్డుకోగా వారితో గొడవపడి మరీ ఆంధ్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక్కడి ప్రజలు. అందుకే మాకు 2 ప్రభుత్వాలు కావాలని అడుగుతున్నారు. అలాగే 2
ప్రభుత్వాలు అందించే పథకాలు కావాలంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయిస్తే వాళ్లు ఏ రాష్ట్రంలో ఉండమంటే అక్కడే ఉంటామని కూడా చెప్తున్నారు. అయితే అప్పటి వరకు 2 రాష్ట్రాల ఎన్నికల్లో మేం ఓటేస్తామని నిర్మొహమాటంగా చెబుతారు కోటియా ప్రజలు.